వెల్కమ్ టు మైరా ఫుడ్స్. బీన్స్ పచ్చిశనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 100 గ్రాముల పచ్చిశనగపప్పుని బాగా కడిగి కుక్కర్లో వేసి 300 ml నీళ్లు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపండి. దీన్ని 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు, లేకపోతే పప్పు బాగా మెత్తగా ఉడికేంత వరకు వండండి. ఇప్పుడు ఒక కడాయిలో 7 టేబుల్ స్పూన్ల నూనె వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. దానిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు బాగా వేయించండి. తరువాత బీన్స్ వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేయించి మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. పది నిమిషాల తరువాత మూత తీసి 2 నిమిషాల పాటు వేయించండి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇప్పుడు తరిగిన టొమాటోలు వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి. తరువాత మీ రుచికి సరిపడా ఉప్పు, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం ఎక్కువ కారం వేస్తే కూర టేస్ట్ బాగుంటుంది, ఇంకా 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఉడికించిన శనగపప్పుని వేసి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు వండండి. టొమాటోలు మరియు బీన్స్ మెత్తగా అయ్యేంత వరకు వండాలి. చివరిలో ఒకసారి టేస్ట్ చేసి చూడండి. కరకర అనకుండా మెత్తగా నలిగితే కూర రెడీ అయినట్టే.